అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందులో ఇప్పటి వరకు 1,04,775 మెట్రిక్ టన్ ప్రొడక్షన్ మా అంచనా ఉంది. క్రాప్ బుకింగ్ పరంగా దాదాపు 80% ప్యాడీ హార్వెస్ట్ కూడా అయింది, వచ్చేసి 40,000 ఎకరం. అందులో పీపీసీ సెంటర్స్కి టోటల్ రావాల్సిందే 83,720 మెట్రిక్ టన్స్. అందులో ఇప్పటి వరకు అంటే మా పీపీసీస్కి వచ్చినవి ఆల్మోస్ట్ 20,642 మెట్రిక్ టన్స్. ఇందులో మనం గమనించాల్సింది కొంతమంది ప్రైవేట్ ట్రేడర్స్కి కూడా అమ్ముతూ ఉన్నారు. సో మా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడిపిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో మన జిల్లాలో టోటల్ వచ్చేసి 145. అందులో ఇప్పటి వరకు వచ్చేసింది 20,642 మెట్రిక్ టన్. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ములుగులో కొంచెం లేట్ హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి మేము June 1st, June 10th వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ టోటల్ లెక్క వచ్చేసి దాదాపు 35,000 మెట్రిక్ టన్స్ ఉంటుంది. పీపీసీ అరైవల్ టోటల్ మన జిల్లాలో వచ్చేసి 145 పీపీసీస్లో ఇప్పటి వరకు ప్యాడీ అరైవల్ 82 అయింది. నేను ఇందాక చెప్పినట్లు లేట్ అరైవల్ ఉంటుంది మన జిల్లాలో కాబట్టి అన్ని సెంటర్స్ ఓపెన్గా ఉన్నాయి. ప్యాడీ అక్కడికి చేరుకోగానే అక్కడ కొనుగోలు జరుగుతుంది. ఇదే క్రమంలో డిస్ట్రెస్ సేల్ ఏ రైతులు కూడా దయచేసి చేయకూడదు. ఎందుకంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్, పవర్ సరఫరా కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క గింజల్ని కొనుగోలు చేసే క్రమంలో ఉన్నాము, కట్టుబడి ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మేము బయట జిల్లా నుంచి అసలు ఒక గింజలు కూడా మేము బయట జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయట్లేదు. మన ములుగు జిల్లాలో ఉత్పన్నమైన ధాన్యంకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. అదే క్రమంలో ఒక ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాజేడు మండలంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నంబరు వచ్చేసి 9347 416178 9347416178. ఇంకా ఈ పకడ్బందీగా నడపడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఆర్డీఓ గారి, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు ఆకస్మిక్గా పీపీసీ కానివ్వండి, రైస్ మిల్స్ కానివ్వండి వాటికి తనిఖీ చేస్తారు. అండ్ స్పేస్ది కూడా మాకు ఎఫ్సిఐ నిబంధనల ప్రకారంగా నెలకొండలు కానివ్వండి, కాజీపేట్లు కానివ్వండి ఎక్కడ కూడా కోరలేదు. మీ అందరి మాధ్యమంతో మేము కోరేది ఏ రైతు కూడా కంగారు పడి 17% కంటే ఉన్న తేమ ఎక్కువ ఉన్న పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు డ్రై చేసి మాకు ఇచ్చిన తప్పకుండా ప్రతి ఒక్క రైస్ మిల్, ప్రతి ఒక్క పీటీసీ సెంటర్లో మేము తప్పకుండా కొనుగోలు చేస్తాము. ఏదైనా దీంట్లో వ్యత్యాసం మీ దృష్టికి లేదా ఎవరైనా జనాల దృష్టిలో వస్తే దయచేసి మాకు మా కంట్రోల్ రూమ్కి వెంటనే తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.